Hello friends, how are you all? Welcome to Sri Spoken English. This is Srinivas and this video lesson is 106. Friends and dear parents, మన శ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో భాగంగా మనం ప్రతిరోజు చాలా ముఖ్యమైనటువంటి ఇంగ్లీష్ గ్రామర్ని డెవలప్ చేసుకోవడానికి ఒక్కొక్క టెస్ట్ని మనం చేస్తూ వస్తున్నాం. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ చెక్ యువర్ ఇంగ్లీష్ గ్రామర్ కైండ్స్ ఆఫ్ నౌన్ అనేటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో కైండ్స్ ఆఫ్ నౌన్ we know very well. There are 5 kinds of noun. They are proper noun, common noun, collective noun and material noun. Last one, abstract noun. Okay? Yes. This is a very useful topic for all the class children and also a competitive exam aspirants also we can follow. And ప్రతి ఒక్కరూ కూడా చాలా ఈజీగా 20 out of 20 మార్క్స్ తెచ్చుకునే విధంగా ఈ టెస్ట్ని డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. లెట్ us గెట్ స్టార్టెడ్. అయితే ప్రతిరోజులాగే 20 క్వశ్చన్లు ఇక్కడ ఉంటాయి ఈ టెస్ట్లో. ప్రతి క్వశ్చన్ చదివిన తర్వాత ఆప్షన్స్ చెప్పిన తర్వాత నేను ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఈలోపు మీరు క్వశ్చన్ చదివి ఆన్సర్ ఏదో కూడా మీరు మనసులో అనుకోండి. తర్వాత 20 క్వశ్చన్స్ని మనం చూసిన తర్వాత ఎంత స్కోర్ మీరు 20లో మీకు ఎంత స్కోర్ వచ్చిందో ఖచ్చితంగా మీ పేరు అలాగే మీకు వచ్చిన స్కోర్ని మన కామెంట్ సెక్షన్లో ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంతేకాకుండా ఈ టాపిక్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఐ విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే ఫ్రెండ్స్, ఎస్ లెట్ us గెట్ స్టార్టెడ్. క్వశ్చన్ ఇలా ఇస్తారండి, డైరెక్షన్స్ ఫిల్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఆల్టర్నేటివ్స్ గివెన్. సో ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ a 4 multiple choices here. First one, Ashoka was a great king. Ashoka was a great king. Here the underlined part is king. సో ఈ కింగ్ అనేటువంటిది ఏ రకమైనటువంటి నౌన్? మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఈజ్ ఇట్ ఏ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆర్ కలెక్టివ్ నౌన్? చాలామందికి డిఫరెన్సెస్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రాపర్ నౌన్కి కామన్ నౌన్కి మధ్య తేడా తెలియదండి. సో హియర్ ఐ విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్ రిగార్డింగ్ ప్రాపర్ నౌన్ అండ్ కామన్ నౌన్. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ద రైట్ ఆన్సర్ ఈజ్ కామన్ నౌన్. కింగ్ అంటే ఎవరైనా కింగ్ కావచ్చు, అలాగే బాయ్ ఏ బాయ్ అయినా కావచ్చు. అంటే ఒక జాతి మొత్తానికి ఒక సమూహాన్ని మొత్తానికి ఉద్దేశించబడిన దాన్ని కామన్ నౌన్ అంటారు ఫ్రెండ్స్. అలా కాకుండా అశోకకి అండర్లైన్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు అది కామన్ నౌనా ప్రాపర్ నౌనా? ఎస్, దట్ ఈస్ ప్రాపర్ నౌన్ బికాస్ దట్ ఈస్ ఎ పర్టికులర్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్. ఒక వ్యక్తి యొక్క ప్రత్యేకమైన వ్యక్తి యొక్క పేరు కాబట్టి ఖచ్చితంగా అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓకేనా? కింగ్ అనేది ఎవరైనా కావచ్చు, ఇక్కడ ఓన్లీ కింగ్ అనే దాన్ని అండర్లైన్ చేశారు కాబట్టి దట్ ఈస్ కామన్ నౌన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ బి, కామన్ నౌన్. ఎస్, వీ కెన్ మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. నరేంద్ర మోడీ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. హియర్ అండర్లైన్ పార్ట్ ఈస్ నరేంద్ర మోడీ. నౌ యూ కెన్ టెల్ మీ విచ్ ఈస్ ద నౌన్ ఈజ్, వాట్ కైండ్ ఆఫ్ నౌన్ ఈజ్ ఇట్? Collective noun, material noun, common noun or proper noun? Which is the right answer? Yes, I already told you it is a name of a particular person, right? మ్యాన్ అని ఇవ్వలేదు, అలాగే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అని ఇవ్వలేదు. సో నరేంద్ర మోడీ అని ఇచ్చారు కాబట్టి ఇట్ ఈస్ ఆబ్వియస్లీ రైట్ ఆన్సర్ డి, ప్రాపర్ నౌన్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. we should respect Indian army. Here the underlined word is army. So army is it common noun, collective noun, material noun or abstract noun? So which is the right answer friends? Army. Army is the group of soldiers. So group of soldiers, group of birds, group of animals, ఇలా ఒక గ్రూప్ని మొత్తాన్ని ఉద్దేశించింది కాబట్టి దిస్ ఈజ్ కలెక్టివ్ నౌన్. ఓకే ఫ్రెండ్స్, చాలామంది మీ స్కోర్సు టాప్ స్కోర్స్ అలాగే ఫుల్ స్కోర్స్ వస్తూ ఉన్నాయి, చాలా సంతోషం. మీకు తెలిసిన వారికి టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ని మీరు షేర్ చేసి వాళ్ళకు గిఫ్ట్ రూపంలో అందించండి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ.
వాళ్ళు కూడా వాళ్ళ ఇంగ్లీష్ నాలెడ్జ్ని అలాగే ఇంగ్లీష్ గ్రామర్ని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు ఫ్రెండ్స్. ఎస్, నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు ద ఫోర్త్ వన్. వాటర్ ఈజ్ ప్రెషస్ ఫర్ ఎవ్రీ వన్. చాలామంది పొరపడుతుంటారండి, ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ప్రీషియస్ అంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ ప్రీషియస్, ఇట్ ఈస్ ప్రెషస్. అలాగే డెలిషియస్ ఫుడ్ అంటాం, డెలిషియస్ ఫుడ్ కాదండి. ప్రొనౌన్సియేషన్స్ కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ ఈజ్ ప్రెషస్ ఫర్ ఎవ్రీ వన్. ప్రెషస్ మీన్స్ వాల్యుబుల్, విలువైనది. సో ఈజ్ ఇట్ కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్, కలెక్టివ్ నౌన్ ఆర్ అబ్స్ట్రాక్ట్ నౌన్? విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఇట్ ఈస్ ఆబ్వియస్లీ బి, uncountable noun. Okay, yes, again material noun can be classified countable, uncountable, right? Yes. Next, fifth one, somebody like to migrate to the city. Here underlined word is the city. So which kind of noun is it? Common noun, proper noun, material noun or collective noun? Absolutely it is common noun, because ఇక్కడ పలానా సిటీ నేమ్ మెన్షన్ చేయలేదండి, ఓన్లీ సిటీ అని ఇచ్చారు, లైక్ బాయ్ గర్ల్ లాగా. సో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఏ కామన్ నౌన్. నెక్స్ట్ సిక్స్త్ వన్, వీ లైక్ టు యూజ్ షుగర్ ఇన్ మిల్క్. హియర్ షుగర్ ఇస్ ద అండర్లైన్ పార్ట్. విచ్ కైండ్ ఆఫ్ నౌన్ ఈజ్ ఇట్? ఈజ్ ఇట్ ప్రాపర్, కామన్, కలెక్టివ్ ఆర్ మెటీరియల్? ఇట్ ఈస్ ఆబ్వియస్లీ మెటీరియల్ నౌన్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్, గణేష్ ఈజ్ ఏ స్కూల్ టీచర్. హియర్ అండర్లైన్ పార్ట్ ఈస్ ద teacher, right? So here Ganesh, if Ganesh underlined, that is obviously proper noun. Here teacher is underlined part, so that it is collective or proper? No, it is common noun. Teacher ante evaraina kavachchu. So common nouns. 7th C, right answer. Next, 8th one, India got freedom in 1947. Here the underlined word is freedom. Which kind of noun is it? Material noun, abstract noun, collective noun or common noun? It is obviously, yes, tell me, abstract noun, because abstract noun, you know very well the definition of abstract noun. Abstract noun is a word, it is a name of a quality, state or concept. గుణాలను, స్థితులను, ఆలోచనలను తెలిపేటువంటి పదాలు, వీటిని అమూర్త భావనలు అని కూడా అంటాం. వి కాంట్ సీన్, చూడలేము, వి కాంట్ టచ్, వీటిని టచ్ కూడా చేయలేము. సో ఫ్రీడమ్ అనేది మన కంటికి కనిపించదు కాబట్టి దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అబ్స్ట్రాక్ట్ నౌన్. నెక్స్ట్ 9th వన్, మై చైల్డ్హుడ్ వాజ్ ఏ స్వీట్ మెమరీ. అగైన్ చైల్డ్హుడ్, మెటీరియల్, కామన్, కలెక్టివ్, ప్రాపర్? విచ్ ఈజ్ right answer? Here these four are the not answer, right? It is again abstract noun. Childhood, balyam అనేది కంటికి కనబడదు. ఓకే, సో ఇక్కడ 4 ఆప్షన్, none of these 4. ఓకే ఫ్రెండ్స్, just let us observe. Next 10th one, there is a heavy crowd in the market during COVID time. There is a heavy crowd. Crowd means here a group of people. Okay, in this meaning we can use in the sentence, right? Common, collective. Again here, yeah, is it proper or common? Which is the right answer? Right answer is B, collective noun. Crowd means group of people. Yes, 11th question, there are 5 rivers in the Punjab state. Here underlined part is the rivers. Rivers is the underlined part. So rivers is proper noun, common noun, collective noun, material noun. Which is the right answer? Common noun. Okay friends, rivers అనేది నది, నదులు. సో ఏవైనా కావచ్చు. పంజాబ్ అనేది అయితే ఒకవేళ అండర్లైన్ చేసి ఉంటే అది ప్రాపర్ నౌన్, ఎందుకంటే ఒక రాష్ట్రం పేరు కాబట్టి. సో 11th one, B is the right answer. Next 12th one, Tokyo is the capital of Japan. So Tokyo is the underlined word here. So which kind of noun is it? Common noun, collective noun, proper noun or abstract noun? So it is absolutely proper noun because it is the name of a city. Next 15th one, knowledge is divine. Knowledge, this knowledge we can't see, right? So obviously it is abstract noun.
15th one, D, right answer, friends. Yes. Next, we move on to the 16th one. My father drinks tea every day in the morning. My father drinks tea. Here, underlined word is the tea. Yes, it is a little difficult to identify the answer. Can you guess, friends? Material noun, common noun, proper noun, collective noun. Yes, guess it. It is material noun. Okay, 16th right answer A. Next, 17th one. Honesty is the best policy. Here, underlined word is the honesty. Honesty is it common or collective, proper or abstract? Definitely it is abstract because it is a quality. నిజాయితీ అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గం అనేటువంటి సెన్స్లో యూస్ చేసాం. ఆనెస్టీ అనేది నిజాయితీ కాబట్టి అది కంటికి కనిపించదు. ఆబ్వియస్లీ abstract noun. Next, 18th one. Silver is a cheaper metal than gold. So silver is the underlined word again. It is material noun, collective noun, common noun, collective noun. Which one is right answer? Obviously, it is very easy to answer material noun. 18th A is the right answer. Next, 19th one. Unity in diversity. Unity in diversity is the best quality of India. So here, unity is the underlined word. Okay, friends, is it common, abstract, again common or collective? So which one is the unity? So a small mistake here. Instead of common, we have to give abstract noun. Okay, yes, it is definitely unity. Unity అనేటువంటిది సమైక్యత అనేటువంటి అర్థంలో యూస్ చేస్తాం. సో అది కంటికి కనిపించదు కాబట్టి డెఫినెట్గా అది abstract noun. A small mistake here. Instead of common, we can put abstract noun. Right answer C, of course. Next, 20th one. I saw a flock of birds in the sky. Here underlined word is the flock of birds. Flock of birds ante pakshula gumpu. This is the group of birds, right? Is it material noun, common noun, collective noun or proper noun? Which is the right answer? Definitely it is collective noun. 20th one, C is the right answer. So friends, now you can check all your score. How much did you get? 18 or 19 or 20 out of 20? Definitely you can mention your name along with your score in the comment section. Yes, I am available in the comment section also to clarify all your doubts. So thank you very much, friends. I wish you all the success for all your competitive exams, and it is a good opportunity to improvise your English grammar. So yes, thank you very much. Bye for now. I will catch you tomorrow with another interesting video.